హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే రేపు గుడ్ ఫ్రైడే. రేపు చాలా అంటే చాలా ఆరాధనలు చర్చిలో ఫుల్ అయిపోతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకుంటూ. రేపు తెలిసిందే కదా గుడ్ ఫ్రైడే అంటే ఏంటో. ప్రభువుకి సిలువ వేస్తారు. మళ్ళీ ఆదివారం రోజు తెల్లవారుజామున పునరుత్థానుడై మనిషిగా లేచి వస్తాడు. ఇది మనకు అంత ఐడియా లేదు, నాకైతే కొంచెంత మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే, రేపు గుడ్ ఫ్రైడే కదా, మా ఏరియా వాళ్ళు నార్మల్గా భజనకైతే వెళ్ళి వస్తారు. పాటలు పాడుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ఇలా అయితే వెళ్ళి వస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ ఇయర్ మాత్రం కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. అది చూపిస్తా చూడండి. ఇదే ఫ్రెండ్స్ సిలువ. ఇప్పుడే ఈరోజే తీసుకొచ్చారు. దీనికి ఏదో వేశారు, ఏదో గమ్ము లాంటివి వేశారు. ఇంకా పచ్చగానే ఉంది, కారలేదు. అందుకు ఫ్యాన్ వేసి ఇలా పెట్టారు. రేపు మార్నింగ్ 10:30, 11కి ఆ టైంకి మా ఏరియా నుంచి ఇంకొక ఏరియా ఉంది. ఆ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు సిలువ మోసుకుంటూ వస్తారని సంఘ పెద్దలు, సంఘ కాపరి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే పాస్టర్ గారు చెప్పారు. రేపు అయితే లైవ్ పెట్టాలా లేకపోతే నార్మల్ వీడియో తీయాలా అని చూస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, ఏది ఏమవుతుందో, ఎలా జరుగుతుందో. ఈ సిలువను మోయాలంటే చాలా అదృష్టం ఉండాలి, చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే సిలువ మోసాడు అని అంటే అది ఒక యేసుక్రీస్తే. ఆయన తప్ప ఇంకెవరు అంత ప్రయాసపడి భారం మోసుకుంటూ, అంత శ్రమలోనూ కష్టపడి సిలువ మోసుకుంటూ ఆ ప్రభు సిలువ వేయబడ్డాడు. కానీ మనం అంతటి అర్హులం అయితే కాలేము కూడా. అందరూ చర్చిలోకి వచ్చి ప్రభువుని ధ్యానిస్తూ నిత్యం ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ ప్రభు ఉన్నట్లుగా ఏ మనిషి ఉండలేడు. ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు. చూద్దాం ఫ్రెండ్స్, నేను ఏదేదో మాట్లాడుతున్నాను. రేపైతే ఈ సిలువ మోయడం జరుగుతుంది. రేపు వీడియోలు అయితే చాలా అంటే చాలా వస్తాయి. అంతేకాదు, రేపు 2 ఊర్లలో అయితే వీడియోలు తీయాలి. 2 ఊర్లకి నేనే వీడియోలు తీయడం, నేనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కైపలో మామూలుగా అయితే కైపలో నేను వీడియోలు తీస్తూ నేను అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. అప్పలాపురం గ్రామంలో కూడా ఇదే పాస్టరే కాబట్టి అక్కడికి కూడా ఆయన నన్ను కొంచెం రిక్వెస్ట్ చేశాడు. అక్కడ కూడా ఎవరు లేరు, ఆ చర్చిని కొంచెం 10 మందికి తెలియాలి, కొంచెం డెవలప్మెంట్ ఉండాలి కదా, కొంచెం అక్కడ కూడా కొంచెం వచ్చి ఏమైనా వీడియోలు తీసి లైవ్ స్ట్రీమ్ చేయడం కానీ ఇలా ఏమైనా చూస్తావా అని కొంచెం రిక్వెస్ట్ చేశాడు. అందుకని నేను సరే సార్, అదేముంది, ఎలాగో ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది కదా, పర్లేదు వస్తాను, వీడియోలు తీస్తాను. ఇంకా 10 మందికి ఆ ప్రభువు గురించి మీరు చెప్పిన సందేశాన్ని 10 మందికి నేను తెలియజేస్తున్నా అంటే ఒక విధంగా నేను సువార్త చెప్పినట్లే కదా, నాకు ఆ దేవుని సేవ చేసినట్లు ఉంటుందని నేను ఒప్పేసుకున్నాను. చూడాలి ఫ్రెండ్స్, రేపు ఒకే ప్లేస్లో ఒకే టైమింగ్లో 2 ప్లేస్లో ఒకే టైమింగ్లో ప్రేయర్ జరుగుతుంది. రేపు ఎటు వెళ్ళాలి అనేది అర్థం కావడం లేదు. సొంత ఊరికి వెళ్ళాలా, పక్క ఊరికి వెళ్ళాలా, ఏ ఊరిలో వీడియోలు తీయాలనేది కూడా నాకు అర్థం కావడం లేదు. నేను సామాన్యంగా అయితే కైపలోనే వీడియోలు తీస్తాను. అప్పలాపురంలో ఎవరినైనా పంపించి అక్కడ తీయమని చెప్తాను. ఎవరైనా ఒప్పుకుంటే హ్యాపీ, లేదంటే కొంచెం అక్కడి వాళ్ళు కొంచెం చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను అక్కడ ఈ దుఃఖ దినాలు స్టార్ట్ అయినప్పటి నుంచి నేనైతే అక్కడికి వెళ్ళి వీడియోలు తీయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి వాళ్ళైతే పాస్టర్ వచ్చారు అంటే ఖచ్చితంగా వీడియోలు తీసే వ్యక్తి వస్తాడు, వీడియోలు తీస్తాడు అనేసి ఇలా అనుకుంటారు. ఖచ్చితంగా లాస్ట్ వీక్ అయితే ఇలా అడిగారు. నేను 1 నిమిషం కనిపించలేదు సార్, ఆయన వీడియోలు తీసే వ్యక్తి రాలేదా అని అడిగారంట. చాలా హ్యాపీగా అనిపించింది.
చూద్దాం ఫ్రెండ్స్, రేపు ఏ ఏ ఊర్లోకి వెళ్ళాలి, ఏ ఏ వీడియోలు తీసుకోవాలి. రేపైతే ఖచ్చితంగా ఈ సిలువ మోసేది అయితే ఖచ్చితంగా తీస్తాను, ఖచ్చితంగా తీయాలి కూడా. ఎందుకంటే ఆ సిలువ మోసిన ప్రభువు మోసిన ఈ సిలువని మా ఊర్లో ఎవరెవరు మోస్తారు అనేది చాలా ఆతృతతో ఉన్నాను. రేపటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.